హైదరాబాద్ నగరంలో కార్తీక్ అనే యువకుడు తన జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని చిన్న డోసా బండి నుంచే ప్రారంభించాడు. పేద కుటుంబానికి చెందిన కార్తీక్కు చిన్నప్పటి నుంచే వంటపై ఆసక్తి ఉండేది. తన తల్లి చేసిన మసాలా డోసాల రుచి అతనికి స్ఫూర్తిగా మారింది. చదువులో ఆసక్తి లేక, జీవనోపాధి కోసం వంట పనిలోనే తన దారిని ఎంచుకున్నాడు. మొదట్లో చిన్న బండి పెట్టి, ఆ బండి మీదే రోడ్డుపై మసాలా డోసాలు అమ్మడం మొదలుపెట్టాడు. రోజుకు 30 నుంచి 40 మంది కస్టమర్లు వచ్చేవారు. కానీ కార్తీక్ తన వంటపై ప్రేమ, కస్టమర్లతో వినయంగా మాట్లాడే తత్వం వల్ల మెల్లగా అతని బండి పేరు మార్మోగింది. వెళ్ళేవాళ్లు మళ్లీ తిరిగి వచ్చేవాళ్లే కాక, వాళ్లతో పాటు మిత్రులను కూడా తీసుకొచ్చేవారు. కార్తీక్ వేసే డోసాలకు ఉండే స్పెషల్ మసాలా, తలకిందులుగా వడ్డించే చట్నీలు అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కొన్ని నెలల్లోనే అతని బండి ముందు భారీగా క్యూలు కనిపించసాగాయి. ఈ విజయాన్ని చూసిన కార్తీక్, తన సేవను మరింతగా విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి చిన్న హోటల్, ఆ తర్వాత రెండో బ్రాంచ్. ఇలా నెమ్మదిగా, కార్తీక్ మసాలా డోసా పేరుతో ఒక బ్రాండ్గా ఎదిగాడు. ప్రస్తుతం హైదరాబాద్లోనే కాకుండా, పక్కటి నగరాల్లోనూ అతని హోటళ్ల బ్రాంచులు ఉన్నాయి. ఎన్నో వందల మందికి ఉద్యోగాలు కూడా కల్పించాడు. కార్తీక్ కథ మనకు చెప్పే విషయానికి స్పష్టం: మన పని మీద ప్రేమ ఉంటే, ఎలాంటి పరిస్థితుల నుంచైనా ఎదగవచ్చు. చిన్న డోసా బండిని ఓ బిజినెస్ సామ్రాజ్యంగా మార్చిన కార్తీక్ను చూసి ప్రతి యువకుడికి ధైర్యం వస్తుంది. జీవితంలో ఎదగాలంటే పెద్ద ఆరంభం అవసరం లేదు, సరైన దిశలో కృషి, శ్రద్ధ, మరియు సత్ప్రయత్నం ఉంటే చాలు. ప్రేరణ: చిన్న ఆశయాన్ని పెద్ద విజయంగా మార్చే శక్తి మన శ్రద్ధలో ఉంది.